హలో అండి. నమస్తే అందరికీని. మీ శైలజని. నేనైతే ఈరోజైతే మంచి రెసిపీస్ తోటి మీ ముందుకొచ్చాను. ఏం చేస్తున్నానో చెప్పుకోండి. మీరెలా ఏంటమ్మా మేమెలా చెప్తాం నువ్వే చెప్పాలంటున్నారా? నేనైతే క్యారెట్ చపాతీలు చేస్తున్నాను. 3 క్యారెట్లు తీసుకున్నాను. 200 గ్రాములు క్యారెట్లు తీసుకున్నాను నేను. పొట్టు తీసేసుకుంటున్నాను. మంచిగా పొట్టు తీసేసుకొని అటు ఇటు తొడుగులు తీసేసుకోవాలి. తొడుగులు తీసేసుకొని ఈ క్యారెట్ చపాతీలకి కర్రీ అవసరం కూడా ఉండదు. ఉత్తిని కూడా తినేయచ్చండి. అంత బాగుంటాయి చపాతీలు చేసి పెడితేని. పొట్టు తీసేసుకున్నాం కదా, తీసుకుని తురిమేసుకోవాలి. క్యారెట్లన్నీ తురిమేసేసుకొని ఇలా చేసి పెడితే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చపాతీలు చాలామందికి అయితే ఇష్టం ఉండదండి. పిల్లలకు కూడా అసలు ఇష్టం ఉండదు. అందుకని ఇలా చపాతీ పిండిలో కలిపేసేసుకొని చేసి పెడితే మంచిగా తింటారు. పెద్దోళ్ళు పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారు మనం చేసి పెడితేని. తురిమేసాను కదా, 2 గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నానండి. 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. మైదా పిండి కలుపుకోకూడదు ఈ చపాతీలకి. మైదా అంత మంచిది కాదు మనకి. తురుముకున్న క్యారెట్ దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇందులోకి గ్రీన్ చిల్లీ కూడా మంచిగా చిన్నవి కట్ చేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇందులోకి ఒక అర స్పూను జీరా కూడా వేసుకోవాలి. ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని అన్నీ బాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. అవన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇది మైదా అంతా తినకూడదండి. హెల్త్కి కూడా మంచిది కాదు. అందరూ ఉదయము నైట్ టైం అసలు తినకూడదు. కొద్దిగా వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. ఒక మాట వాటర్ వేసామంటే పిండి ఏమో పలసనైపోతే చపాతీలు కూడా సరిగా రావు. సమానంగా కలుపుకోవాలి. అంత గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా సాఫ్ట్గా ఉండేలాగా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా చపాతీలు వస్తాయి. కచ్చాపచ్చా అటు ఇటు కలిపేసుకున్నామంటే చపాతీలు రావు. గట్టిగా ఉంటాయి. తిన్నప్పుడు కూడా అంత మంచిగా ఉండవు చపాతీలు. ఒక గిన్నెలో కలిపిన గిన్నెలో కాకుండా సపరేట్ గిన్నెలో తీసేసుకుని ముద్దలా చేసుకుని ఒక గంట మూత పెట్టి పక్కన పెట్టేసుకుని రౌండ్గా నేనైతే 6 చపాతీలు ఎన్నో చేసుకున్నాను నేను. ఇలా రౌండ్గా చేసుకోవాలి. సైజుని బట్టి మనం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోవచ్చు. చిన్నపిల్లల కంటే చిన్న చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు వాళ్ళైతేని. మనం పెద్దవాళ్ళు అయితే పెద్ద సైజు తీసుకుని తినచ్చు చపాతీలు. పిండి వేసుకుని అటు ఇటుని బాగా వేసుకుని మరీ ఎక్కువ పెట్టేయకూడదండి పిండి. కొంచెం పొడపల్లాడుతూ కొద్దిగా వేసుకోవాలి చపాతీ పిండి. గోధుమ పిండే వాడతానండి. నేనైతే గోధుమ పిండి ఎక్కువ వాడతాను మా ఇంట్లోకి అయితేని. చపాతీలకి మైదా అసలు వాడము. ఎప్పుడో ఒక్క మాట వాడతాం అంతే మైదా చపాతీలకి. మైదా అంత మంచిది కాదండి. అంత తినరు కూడా మా ఇంట్లో అయితేని చపాతీ. మా ఇంట్లో అయితేనండి చపాతీ పిండి ఎక్కువ వాడతాము. గోధుమ పిండి ఎక్కువ వాడతాం. ఇవి ఉంటాయి కదా, మైదా అయితే చాలా తక్కువ వాడతాం మా ఇంట్లో అయితే. ఎప్పుడో ఒక మాట తింటాం అంతే. ఎప్పుడన్నా ఏదన్నా బజ్జీలు అలాంటప్పుడు ఆ బజ్జీలు కూడా చాలా తక్కువ ఆయిల్ ఫుడ్ అని తినమంతా. చపాతీలు అయితే చేసుకుంటాము. ఇలాగ తినలేనప్పుడు క్యారెట్లో తురిమేసుకొని మనం ఇలా చేసేసుకోవాలి చపాతీలు. పిల్లలు తినరు కదండి. అందుకని ఒక ఫ్రై చేసిన తినరు. అందుకని ఇలా కలిపేసుకొని మనకి వాళ్ళు తింటాక కూడా హ్యాపీగా తింటారు. వాళ్ళు చూస్తాక కూడా బాగుంటాయి వాళ్ళకి కళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి ఏంటంటే కొంతమందికి పిల్లలకి నచ్చదు. చాలామంది పిల్లలకి అయితేని అలా పెద్దవాళ్ళకి కూడా క్యారెట్ అసలు నచ్చదు. కొంతమంది తింటారు క్యారెట్, కొంతమంది తినరు క్యారెట్. ఇలా చేసి పెట్టండి, చాలా హ్యాపీగా తింటారు చేసినప్పుడు. నాకు ఫస్ట్లో అయితే చపాతీలు అసలు రావు. రాలేకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చిన్న బుడ్డోడికి చేసి పెడితే ఇంటికి వెళ్ళి చెప్పాడంట, అక్క చపాతీలు చేస్తుంది అమ్మ బాబా గోడకేసి కొడతామని. అక్క గోడకేసి కొడితే వెనక్కి వస్తే చపాతీలు అంతలా ఉన్నాయని తర్వాత నేర్చుకున్నానండి. పెంకి హీట్ ఎక్కాక ఒక స్పూను ఆయిల్ వేసుకుని అంతా మెలుపుకోవాలి చపాతీలు. కొంచెం మంట అయితే ఫుల్గా పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోకూడదు. చపాతీలు సిమ్లో పెడితే గట్టిగా వచ్చేస్తాయి. అందుకని ఫుల్గానే పెట్టుకోవాలి. రేక్ అయితే బాగా కాలండి చపాతీ చేసుకున్నప్పుడు. మనం కాల్చినప్పుడు అటు ఇటు తిరగేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేసేసుకోకూడదు. ఆయిల్ అయితేని ఆయిల్ నేను ఆల్రెడీ కలిపాను కదా, దాంట్లో ఒక స్పూను అది ఇది కవరింగ్ అవుతుంది మనకి చపాతీలకి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చపాతీలు. ఇలా చేసి పెడితే పిల్లలు అయితే చాలా హ్యాపీగా తింటారండి. చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు అయితేని. కంపల్సరీ ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి కూడా బాగా నచ్చుతాయి పిల్లలకి అదిని, పెద్దవాళ్ళకి పిల్లలకి అదిని. మన అమ్మమ్మలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మన అన్నంలోనే నచ్చింది. మరో చపాతీ కూడా కాల్చేసుకుంటున్నాను నేను. అన్ని చపాతీలు ఇలాగే కాల్చేసుకోవాలండి. ఆయిల్ అది వేసుకొని మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమానంగా కాల్చుకోవాలి. మాడిపోనివ్వకూడదు చపాతీలని.
చూసుకుంటే తిరిగేసుకోవాలి అటు ఇటుని. చపాతీని కూడా ఎక్కువ తిరిగేసేయకూడదు. అటు ఇటు 2 సైడ్‌లని 2 మాటలు, 3 మాటలన్నా తిరిగేయాలి. మరీ తిరిగేసేస్తూ ఉంటే చపాతీలు అంత గట్టిగా వచ్చేస్తాయి. అంత బాగోవు చపాతీలు అయితేని. ఇలా కరెక్ట్‌గా చేసుకోవాలండి. చపాతీ ఎప్పుడు చేసుకున్నా మనం మంచిగా చేసుకోవాలి. మనం హ్యాపీగా వండి పెడితే పెద్దవాళ్ళు హ్యాపీగా తింటారు. మన ఇష్టం లేనట్టు చేస్తే ఇష్టం లేనట్టే ఉంటుంది వాళ్ళకి ఫుడ్డు. అందుకని మనస్ఫూర్తిగా చేయాలండి. ఏ వంట చేస్తున్నాం మనం. ఇది మనం చేసి పెట్టిన వాళ్ళకి హ్యాపీగా తినేలా చూసుకోవాలి. చేసి పెడితే ఉత్తిని కూడా తినేయచ్చు. అంత బాగుంటాయి చపాతీలు అయితేని. కర్రీ అంత అవసరం ఉండదు మనకి. కర్రీ వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు, మన ఇష్టం. కర్రీ అయితే దీంట్లోకి అయితే పూరీ కర్రీ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో చట్నీ పల్లీల చట్నీ అన్న కర్రీ ఏదన్నా బాగానే ఉంటుంది. అంత అవసరం కూడా ఉండదు కర్రీ అయితే మనకి. నాకు తెలిసిన మట్టుకు అయితేని నేనైతే ఉత్తిని తినేస్తానండి. మిగతా వాళ్ళకి అయితే కర్రీ వేసి పెడతాను. నేను తినలేరు కదా కొంతమంది, అలా కర్రీ వేసి తినచ్చు. పిల్లలకైతే అవసరం ఉండదు, కర్రీ ఏం పెట్టక్కర్లేదు. కొద్దిగా హనీ వేసి పెట్టినా వాళ్ళు తినేస్తారు. వాళ్ళు ఎక్కువ స్పైసీ తినలేరు కదా, అందుకని కొద్దిగా హనీ వేసి, కొంతమంది పిల్లలకి హనీ అంటే ఇష్టం. తీయగా ఉండి కొంచెం కారంగా ఉండి తింటారు వాళ్ళు. అలా కూడా చేసి పెట్టచ్చండి పిల్లలకి మనం. చాలా చాలా టేస్టీగా ఉంటే ఇలా చేసి పెడితేనే చాలా హ్యాపీగా తింటారు వాళ్ళు. ఇలా కంపల్సరీ ఇలా చేసి పెట్టండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. చూస్తే కూడా ఎంత అందంగా ఉన్నాయో చూసారు కదా. ఎంత స్పాంజీలా ఎంత దూదుల్లా ఉన్నాయో చూసారు కదా. అలా కరెక్ట్ కొలతలతో చేసుకుంటే చపాతీలు చాలా మంచిగా వస్తాయి. నేనైతే పప్పు వేసుకున్నాను, నేను దోసకాయ కర్రీ చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. తింటాక కూడా చాలా బాగుంటుంది. ఉత్తిని కూడా తినేయచ్చు, అంత బాగుంటాయి చపాతీలు అయితే ఇలా చేసుకుంటేని. ఈ చపాతీలు మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మిగిలిన పిండి ఉంటుంది కదండి, అది ఒక డబ్బా గాలి తగలకుండా టైట్గా మూత పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు. మళ్ళీ తింటాం కదా మనం, తిన్నప్పుడు మిగిలిన పిండి వేస్ట్ అవ్వకుండా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ప్లీజ్